సునాదస్వరము జూన్ 23. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం. మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి సొలొమోను మందిరం కట్టిన తర్వాత యెహోవా దేవుడు ఆయనతో చెప్పాడు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ప్రజలందరూ తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేసినప్పుడు నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి ఆ దేశమును స్వస్థపరుస్తానని చెప్పాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి ఉంటుంది, నా చెవులు దాన్ని ఆలకించునని ప్రభు వాగ్దానం చేశాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు చేసే ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడు ఏ సమస్యలో ప్రజలు మొరపెట్టినా దేవుడు క్షమించి మరి ఆ దేశమును ప్రజలను అందరినీ కూడా రక్షించి కాపాడుతాడు. తర్వాత ఆ మందిరం అంతా కూడా కాల్చివేయబడి ప్రజలందరూ కూడా చెదరగొట్టబడ్డారు, చెరలోకి వెళ్ళారు. అయినా కూడా దేవుడు వాళ్ళు చేసిన ప్రార్థన ఆలకించాడు. మరి నెహెమ్యా ప్రార్థించాడు, దేవా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. ఆయనకు కావలసినవన్నీ సమకూర్చి ఆ మందిరపు పని చేయడానికి కొరకు సహాయం చేశాడు. తర్వాత దానియేలు చెరలో ఉండి ప్రజల కొరకు దేశం కొరకు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి జవాబిచ్చాడు. మరి దేవుడు తను చేసిన వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఎప్పుడెప్పుడు ప్రజలు ప్రార్థిస్తారో వారికి ఆయన జవాబునిచ్చాడు, వారి ప్రార్థన ఆలకించాడు. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు చెప్పాడు, విసుకక ప్రార్థన చేయుడి అని. మరి మనం ఎల్లప్పుడూ కూడా నిత్యము దేవునికి ప్రార్థన చేయాలి. దివారాత్రం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మనకు న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన నిత్యము తన కనుదృష్టిని మనపైన ఉంచుతాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మనకున్న అవసరత ఏదైనా కూడా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేశమును స్వస్థపరుస్తాడు, ప్రజలందరికీ సహాయం చేస్తాడు. మనకున్న అవసరత ఏదైనా కూడా, అది వ్యక్తిగతమైనదైనా కుటుంబమైన సంఘమైన అన్నిటి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించి దేవుని నుండి జవాబును పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. వారు చేస్తున్న ప్రార్థన పైన మీ కనుదృష్టి ఉంచండి. వారి మందిరాలపైన, ప్రార్థనా స్థలాలపైన తండ్రి, ఎక్కడ ఏ ప్రార్థన చేస్తున్నా ప్రార్థన ఆలకించి జవాబును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.